రైతు పండించిన ప్రతి వరి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగేష్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాల కళ్లిబుల్లి మాటలు విని రైతులు ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు. డిచ్పల్లి కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో అండగా ఉందని, ఈ ఏడాది జిల్లాలో సుమారు 4,35,000 ఎకరాల్లో వరి సాగు జరిగిందని, జిల్లాలో ఐకేపీ సొసైటీల ద్వారా మొత్తం 737 ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేసి 4,10,835 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, ఇప్పటి వరకు సుమారు 45,350 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినట్లు, ఇప్పటికే 24,342 మంది రైతులకు 511 కోట్ల 25 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేయడం జరిగిందని, ప్రతిరోజు 60 నుంచి 70 కోట్లు రైతులకు ధాన్యం డబ్బులు వారి వారి ఖాతాలలో ప్రతిరోజు జమ చేస్తున్నామన్నారు. రైతుల వద్ద నుంచి దొడ్డు రకాలు కొనుగోలు చేయడానికి కొంత సమయం ఆలస్యమైందని, దీనికి కారణం కేంద్ర ప్రభుత్వమేనని, దొడ్డు రకాల కొనుగోలుకు అనుమతి ఇవ్వలేదని కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన తర్వాతనే కేంద్రం అనుమతితోనే దొడ్డు రకాలను కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న రైతుల కోసం కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, జిల్లాలో మొత్తం 32 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం పసుపు రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని, గతంలో 2008వ సంవత్సరంలో పసుపు క్వింటాలకు 16,000 పలికిందని, 2026లో కూడా అదే ధర అంటే రైతులు ఎంత మేరకు నష్టపోతున్నారని, నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత లాభాల బాటలో ఉండాలి కానీ పసుపు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని నాగేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేష్ రెడ్డితో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, మాజీ ఎంపీపీ చిన్నోల నర్సయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గొట్టిపాటి వాసు, బీసీసీఎల్ సీనియర్ నాయకులు ధర్మగౌడ్, డీసీసీ సెక్రటరీ డాక్టర్ షాదుల్లా, యాదగిరి, మాజీ పీఎస్సీఎస్ చైర్మన్ గంగారెడ్డి, న్యాసరాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ సాయిలు, సీనియర్ నాయకులు రాజారాం, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ సంవత్సరము రబ్బీ సీజన్లో 2025 రబ్బీ సీజన్లో మరి మన నిజామాబాద్ జిల్లాలో 4,35,000 ఎకరాలు వరి ధాన్యం ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో మ్యాక్సిమం సన్న రకం ఇవ్వడం జరిగింది, దాంట్లో దొడ్డు రకం కూడా వేయడం జరిగింది. మరి దొడ్డు రకానికి ఏదైతే పర్చేజ్ చేస్తున్నారో, కొనుగోలు చేస్తున్నారో, సన్న రకం కొనుగోలు చేస్తున్నారో, సివిల్ కార్పొరేషన్ ద్వారా జిల్లాలో 735 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఐకేపీ ద్వారా అయితేంది, సొసైటీల ద్వారా అయితేంది, మరి అదేవిధంగా ఇంకా ఇతరత్ర ద్వారా కొనుగోలు చేస్తున్నాము. సెంటర్ల ద్వారా, ఐడిసిఎంఎస్ ద్వారా చేస్తున్నాం. మరి కొంతమంది తెలిసి తెలియక ప్రతిపక్ష రైతులు రెచ్చగొడుతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం 2 లక్షల టన్నులు మాత్రమే పర్చేజ్ చేసింది అంటున్నారు. మరి నిన్న బీజేపీ వాళ్ళ ప్రెస్ మీట్లో మరి తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు, అమాయక ప్రజలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. నేను వరకు ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు ప్రత్యేకంగా. మేము నిన్న రాత్రి 8 గంటల వరకు కూడా సుమారు 4,10,835 క్వింటాళ్ళు పర్చేజ్ చేయడం జరిగింది. సుమారు జిల్లాలోని 45,350 మంది రైతుల దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా 24,342 మంది రైతులకు సుమారు 511 కోట్ల 28 లక్షల రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఈ విధంగా యావరేజ్గా రోజుకు 60 నుంచి 70 కోట్లు పేమెంట్ ఇస్తూనే ఉన్నాం. వాస్తవానికి జాప్యం జరిగింది ఒక 15 రోజులు. దానికి కారణం కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము. ఎందుకంటే దొడ్డు రకం కొనాలంటే కేంద్రం పర్మిషన్ ఇవ్వాలా, బాయిల్డ్ రైస్ మిల్ చేయాలా, మిల్లర్లకు పర్మిషన్ ఇవ్వాలా. వారి జాప్యం వల్ల ఈరోజు మేము కొనుగోలు దొడ్డు రకం ఏదైతే ఉందో
ఆ దొడ్డు రకం మీద ఓన్లీ బాయిలర్కి ఇవ్వాలి కాబట్టి ఏ రైస్ను పంపాలా, ఎక్కడ పర్మిషన్ ఇస్తారు? ఆ పర్మిషన్ జాపం వల్ల కొంత ఇబ్బంది కలిగింది, వాస్తవమే. అదే సన్న రకం అయితే మేము ఈరోజు ప్రభుత్వము ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే గ్రామాలలో ప్రతి పేదవాడికి వైట్ కార్డ్, రేషన్ కార్డు సన్న రకం ఇస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులకు, హాస్టల్లో విద్యార్థులకు సన్న రకం ఇస్తున్నాము. ప్రభుత్వ సంస్థలు ఎక్కడైనా తెలంగాణలో ప్రతి సంస్థ కూడా ఇది ఒక సన్న రకం ఇస్తున్నాం కాబట్టి దాన్ని కొనుగోలు చేస్తున్నాము. మరి దొడ్డు రకానికి కారణం బీజేపీ ప్రభుత్వమే. మరి అది తెలుసుకోకుండా అమాయక ప్రజలు డ్రైవర్లు రోడ్లను రెచ్చగొట్టి అమాయక ప్రజలను వడ్లకు డిప్పంటి ఇచ్చించి నీకు ఎందుకు మేము ఇస్తాంలే, డబ్బులు ఉన్నది పెట్టు అని చెప్పి ఈ విధంగా రెచ్చగొడుతున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. మేము క్లుప్తంగా చెప్తున్నాం, సుమారు ఇప్పటికీ ఇంకా 3 లక్షల క్వింటాలు పర్చేజ్ చేసేది ఉన్నది. ఖచ్చితంగా ప్రతి గింజను కూడా కొంటాం, దాంట్లో సందేహం ఏం లేదు. మా ఉన్న 2 ఎమ్మెల్యేలు ఉన్నారు జిల్లాలో, వారు నిరంతరం కూడా ఇటు రూరల్ ఎమ్మెల్యే భూపతి అయితేనేది, అక్కడ ఉన్న సురేష్ గారు అయితే దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు, రైతులకు ఇబ్బంది కాకుండా. మీకు తెలుసు, పెద్దలు సురేష్ గారు ప్రభుత్వ సలహాదారుడు. మా జిల్లాలో పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి సలహాలు ఇచ్చే వీరు ఇద్దరు రాష్ట్ర కలెక్టర్ గారి దగ్గర ఇప్పటి వరకు 3 సార్లు మీటింగ్ ఏర్పాటు జరిగింది. ఎప్పుడైతే పంట వేసిండ్రో రైతులు, అప్పటి నుంచి మన జిల్లాలో ఎన్ని కేంద్రాలు ఉన్నాయి, కొనుగోలు కేంద్రాలు నిర్ణయిస్తున్నాము, ఎన్ని గోదామ్స్ ఉన్నాయి, మరి గతంలో కొన్న బియ్యాన్ని మరి ఎక్కడికి పంపుదాము, మరి ఏ విధంగా ఖాళీ చేయించాము అని నిరంతరం కూడా కలెక్టరు, జేసీ అధికారులను పిలిపించి, సివిల్ సప్లై అధికారులను పిలిపించి ఎప్పటికప్పుడు ఒక ప్రెసిడెంట్ గారు అయితే వచ్చినప్పుడల్లా కలెక్టర్ హౌస్కి పోయి వారి సమక్షంలో మీటింగ్ జరుపుకొని మరి ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రం చేయాలో, ఓపెన్ చేయాలో ఉద్దేశంతో ఎప్పుడు పర్యవేక్షిస్తున్నాము. అదేవిధంగా రూరల్ భూపతి రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రం ఓపెన్ చేస్తున్నారు, ఇబ్బంది కాకుండా కూడా పరిస్థితిగా చర్య తీసుకుంటున్నారు. మరి ఈ విధంగా మా ప్రభుత్వము ఉన్నారు జిల్లాలో 2 ఎమ్మెల్యేలు, ఎప్పటికప్పుడు వారు నిరంతరము ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్య తెలుసుకుంటూ ముందుకెళ్తుంటే మీరు వారిని విధంగా అముచిత న్యాయంగా విమర్శిస్తున్నారు. అది పద్ధతి కాదు. ఇలా మక్కల కేంద్రాలు ఉన్నాయి. ఎప్పుడన్నా 10 ఏళ్ళ మక్కలు కొనుగోలు చేశారా రాష్ట్ర ప్రభుత్వం? ఈరోజు 32 కేంద్రాలు ఏర్పాటు చేసినాము. ఈరోజు కేవలం ఆర్మూర్ బాల్కొండలనే 19 కేంద్రాలు ఏర్పాటు చేసినాం. ఆర్మూర్లో 6 కేంద్రాలు వేస్తే బాల్కొండల 19 చేసినాం. ఎందుకంటే అక్కడ మక్కలకు పండిస్తారు, వరి ధాన్యం తక్కువ ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఎక్కువ ఓపెన్ చేసినాం. మరి అదే మన రూరల్లో 4 కేంద్రాలు ఓపెన్ చేసినాం. చక్రాన్పల్లి 2 చేసినాం, బాడిసలు 1 చేసినాం, ఇంకా ఒకటి ఎల్లమ్మగుంటలో 1 చేసినాం. ఈ రూరల్లో 4 చేసినాం, బోధనలో 4 చేసినాం. అది ఏదైతే బాన్స్వాడ సంబంధించిన మాకు 6 మండలాలు వస్తాయి, అక్కడ 6 కేంద్రాలు ఓపెన్ చేసినాం. ఈ విధంగా 32 కేంద్రాలు మక్కలు కొనుగోలు చేస్తున్నాం. ఇప్పటి వరకు మా అంచనా ప్రకారము సుమారు 32,000 ఎకరాలు ఉన్నది జిల్లాలో మక్కలు చేసిన రైతాంగం. మరి ఇప్పుడు మా అంచనా ఏంటంటే, ప్రభుత్వ అంచనా, అధికారుల అంచనా 40,000 మెట్రిక్ టన్నులు వస్తుంది అని అంచనా ఉంది. ఇప్పటి వరకు 20,342 క్వింటాలు మెట్రిక్ టన్నులు పర్చేజ్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా రైతుకి ఎక్కడ నష్టపోకుండా ఈరోజు మార్కెట్లో ఉన్న రైతు ఏంటి 1,600, 1,700, 1,800 అడుగుతున్నారు. ప్రభుత్వం కేంద్రం నిర్ణయించిన రేట్ అది 2,400. మరి కేంద్రం మద్దతు ఇవ్వాలా? మీరు మద్దతు ఇవ్వకున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం భరించుకొని కొనుగోలు చేస్తున్నది. మీకు తెలుసు, ఎక్కడ కూడా గోడౌన్ స్టాక్ లేవు. కేంద్రము గోడౌన్ కట్టియాలా, కేంద్రం సబ్సిడీ ఇవ్వాలా, ఇస్తే రాష్ట్రంలో ఇంకా ఎక్కువ గోదాంలో నిర్మాణం అవుతుంది. మీరు 2 సంవత్సరాల నుంచి మీరు సబ్సిడీలు ఆపేసారు గోదాములకు, మరి ఇంకా గోదాములు కడుతుండ్రి రైతులు చాలామంది ముందుకు వచ్చి. అయినా మా రేవంత్ రెడ్డి నాయకత్వంలో జిల్లాలో సురేష్ గారు, భూపతి రెడ్డి గారు, ప్లస్ మా మహేష్ కుమార్ గారు సారథ్యంలో రైతాంగానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పర్చేజ్ చేయడం జరుగుతున్నది. మరి ఈ విధంగా మేము ముందుకెళ్తుంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నామే తప్ప ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది చేయకుండా వెళ్తున్నాము. నేను ఒకటే చెప్తున్నా రైతాంగానికి, మీరు ఎలాంటి ఇబ్బంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి గింజను కొనుగోలు చేసి మీకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండదండ ఉంటుంది. మీ ప్రతిపక్షాల మాటలు నమ్మకండి. ఈరోజు పసుపు చూస్తున్నాము, మీకు తెలుసు గతంలో వాళ్ళు ఏదైతే ఆన్లైన్లో 1 తీసే 2 పెట్టారు, దానివల్ల ఫస్ట్ మార్కెట్ పడిపోయింది. నేను మార్కెట్ కమిటీ చైర్మన్ అప్పుడు 2000
8లోనే 16,000 రూపాయలు వచ్చింది మార్కెట్లో. అప్పుడు తులం బంగారము 18,000, ఒక క్వింటాల్ పసుపు 16,000 వచ్చింది. మేము ఆ రోజు రైతాంగాన్ని ఏదైతే ఇండియాలో ఉన్న ఎక్కడైతే సాంగ్లీ కానీ ఈరోడ్ కానీ మార్కెట్ సందర్శించినాం, అక్కడ ఏం రేట్ వస్తుంది, మనకి రేట్ ఎందుకు తగ్గుతున్నది, ఆ విధంగా అక్కడ ఇచ్చే విధంగా రేట్ ఇప్పించడం జరిగింది. 20 ఏళ్ల కిందనే మేము 16,000 ఇప్పిస్తే మరి ఇప్పుడు ఏం రేట్ నడుస్తున్నది? అక్కడ ఉన్నది మా మార్కెట్ చైర్మనే, కానీ ఇక్కడ పసుబొట్టు ఏర్పడింది. పసుబొట్టు మీనింగ్ రైతు మద్దతు ఇవ్వాలా. ఇక్కడ ఉన్న గంగారెడ్డి చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు. మరి బోర్డు ఏం రేటు 14,000 గొప్పలు చెప్పుకుంటున్నారు. గొప్పలు కాదు. ఈరోజు రైతాంగానికి ఆ రోజు 20 ఏళ్ల కింద 500 రూపాయల క్వింటాలు వడ్లు ఉండే, మరి అప్పుడే 16,000 క్వింటాలు పసుపు వచ్చినప్పుడు మరి ఇలా పసుపు ఏం రేటు ఉండాలా? ఇలా మనం రైతాంగానికి మద్దతు ధర 2,400 రూపాయలు ఇస్తున్నాము వరికి. మరి పసుపు ఏ విధంగా పోవాలా? మరి రైతు ఎంత నష్టపోతున్నాడు? పసుపు రైతులు నేను చెప్తే 14,000 ఇచ్చి గొప్పలు చెప్తున్నారు. మీ యొక్క బోర్డు వల్ల రాలేదు. అది విదేశాల ఎక్స్పోర్ట్ దిగుమతి వలన దాంతోనే వస్తుంది తప్ప మీరు మద్దతు ధరతో రాలేదు. మేము ఇలా మీరు మద్దతు సెంట్రల్ ప్రకటించింది, మీరు కొనకున్నా మేము కొంటున్నాం. వరి కొంటున్నాం, మొక్కలు కొంటున్నాం, జొన్నలు కొంటున్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధాన్యానికి మద్దతు ధర ఏతుందో ప్రతిదీ కూడా మేము కొనుక్కుంటున్నాం ఇక్కడ. మరి ఇంత మంచి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ముందుకెళ్తుంటే మేము ఏదైతే ఇచ్చిన వాగ్దానాలు ప్రతి ఒక్క వాగ్దానం నెరవేరుస్తున్నామో 2.5 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా మీకున్న బీజేపీ ప్రభుత్వాల్లో ఈ రాష్ట్రంలో దేశంలో మరి ఎక్కడన్నా ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తున్నారా? నువ్వంటే కేటీఆర్ ఏమన్నాడు ఆ రోజుల్లో? 3 ఎకరాల పేదలకు రైతులకు ఉచిత వ్యవసాయ భూమి ఇస్తాడు. మరి ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు కేసీఆర్ కలిసి. ఇప్పుడు ఆనాడు బీజేపీలు మిత్రపక్షంగా ఉన్నారు కదా, ఒకరికి చెట్టపడాలు వేసుకొని. ఇప్పుడు ఆనాడు మోడీ గారు ఏమన్నారు? కేంద్రంలో అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ప్రతి గరీబోడికి విదేశాల్లో ఉన్న దాచుకున్న డబ్బును తీసుకొస్తా, ప్రతి పేదవాడికి 15 లక్షలు ఇస్తా అని చెప్పిండు. మరి ఇప్పటివరకు అన్ని చేసినావా? మరి మేము అంచెలంచెలుగా చేసుకుంటూ వస్తే కేసీఆర్ కథం అయిపోయిండు. సరే కేసీఆర్ కథం అయిపోయి ఓకే, ఇక రేవంత్ రెడ్డి గారు రాజు సర్కారు వచ్చేది బాధ అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు కోరుకునేది గ్రామీణ ప్రాంత రైతాంగము, పేద ప్రజలందరూ కోరుకుంటున్నారు. మళ్ళీ ఇంకోసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలా, ఉన్న ఎమ్మెల్యేలందరూ గెలిపించాలనే ఉద్దేశంతో ప్రజలు దృఢనిశ్చయంతో ఉన్నారు. ఎందుకంటే మేము ఇచ్చే స్కీమ్స్ చాలా ముందుకెళ్తున్నాయి. ఇవాళ ఉచిత బస్సు ఇస్తున్నాం మేము. ఆ బస్సు వల్ల మొన్న ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు. మీరు గతంలో తెలుసు, 50 రోజులు సమ్మె చేశారు ఆర్టీసీ వాళ్ళు. మీరు ఏ రోజైనా వాళ్ళ పిలిచి సమస్య పరిష్కరించారా? మేము ఆర్టీసీ సమ్మె చేసిన 6 గంటల లోపలనే చర్చలకు పిలిచినాం. వారు పెట్టిన 32 డిమాండ్లను మొదటి రోజున 29 ఒప్పుకున్నాం. వారు తృప్తి చెందలేదు. అయినా మా జిల్లా పార్టీలు ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులను ఇన్వాల్వ్ చేసినారు. దాంట్లో భాగంగా నేను కూడా ఇన్వాల్వ్ అయినా. ఆర్టీసీ కార్మికులు అంట వారికి పరామర్శ జరిగింది. మీ సమస్యలు మా ప్రభుత్వం ఏర్పాటు ఖచ్చితంగా పరిష్కరిస్తుంది, మీ యొక్క మద్దతు విరమించుకోండి. ఎందుకంటే ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో మేము వారు వెళ్ళడం జరిగింది. మరి ఇమీడియట్ వారు అన్నారు, మీ 29 ఇచ్చిండ్రు కానీ ఇంకా 3 డిమాండ్లు ఉన్నాయి, అవి ఇస్తే కానీ మేము సమ్మెను విరమించామన్నారు. ఇమీడియట్ మా యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క మంత్రి పొన్నం ప్రభాకర్ విన్నవించడం జరిగింది. వారి ప్రధాన సమస్యలు 3 ఉన్నాయి, మరి అవి ఇస్తే మట్టుకు వారి యొక్క సమ్మె విరమించడం అన్నాము. ఇమీడియట్ ఒక కమిటీ వేసి ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో, పొన్నం ప్రభాకర్ మంత్రి నాయకత్వంలో, ఇంకా ముఖ్యమైన మంత్రుల నాయకత్వంలో ఆ 3 సమస్యలు కూడా పరిష్కారం చేసి రవాణాను కూడా నిరంతరం జరిగే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏ ప్రభుత్వాన్ని ఇంత చురుగ్గా చేరుకున్నదా? అంటే మహిళలకు ఇబ్బంది కావద్దు తెలుసు. ఇలా ఉచితంగా అంటే నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ పోతారు, ఆదిలాబాద్ నుంచి మెదక్ పోతారు, మరి అక్కడ ఇరుక్కపోతారు. ఉచిత బస్సు ప్రయాణం చేసాం, ఇంటికంటే పిల్లలు ఏం కావాలా అన్న మహిళలు దృష్టిలో పెట్టుకొని, ప్రజలు దృష్టిలో పెట్టుకొని పరిష్కారం సమించేగా మేము పరిష్కరించడం జరిగింది. ఈ రోజు ఆర్టీసీ కార్మిక సంఘాలు చాలా సంతోషంగా ఉన్నారు. ఏ ప్రభుత్వం ఈ విధంగా చేయలేదు మాకు. మరి ఈ విధంగా మేము అన్ని కూడా పరిష్కారం చేసుకుంటా పోతే మీరు మా మీద అబండాలు చెప్తున్నారు. ఇది ఈరోజు గ్రామీణ ప్రాంతంలో మేము 200 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నాము. అది మామూలు మాట కాదండి. 200 యూనిట్ అంటే ఏమనుకుంటాము? గ్రామీణ ప్రాంతం 90% మంది ఈరోజు ఉచితంగా కరెంటు ఉపయోగించుకుంటున్నారు.
మరి అదేవిధంగా మీ 10 ఏళ్లలో ఏ ఒక్క ఇళ్ళని ఇచ్చిండ్రా? ఈ ఒక్క నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇస్తున్నాం. అది మామూలు విషయం కాదు. ఎక్కడ కూడా పైరవి లేవు. మాకు ఏది కూడా విభేదం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తున్నాము. అటు బీజేపీ, కాంగ్రెసా, టీఆర్ఎస్, ఎంఐఎమ్మా, ఏ పార్టీ మేము చూడట్లేదు. పేదవాడా కాదా, వాడికి అర్హుడా కాదా, ఆ ఉందే ఉద్దేశంతో మరి మేము గ్రామీణ ప్రాంతంలో ఉన్న మా యొక్క కాంగ్రెస్ నాయకులు రికమెండ్ చేస్తున్నారు, అప్లికేషన్ పెట్టుకుంటారు, మా ఎమ్మెల్యే గారు ఫార్వర్డ్ చేసి పంపుతున్నారు. మరి ఈ విధంగా మేము 3,500 ఇల్లు ఇస్తాం ఒక్కో నియోజకవర్గానికి. చాలా ప్రజలు తృప్తిగా ఉన్నారు. ఇదే ప్రభుత్వం మళ్ళీ రావాలా, 10 ఏళ్ళు ఇంకో 10 ఏళ్ళు ఉండాలని కోరుకుంటారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాము. ఎప్పుడన్నా రేషన్ కార్డు ఇచ్చిన కొత్త రేషన్ 10 ఏళ్ళల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి నిరంతరం ఇస్తున్నాం రేషన్ కార్డులు. ఏదో ఒక నెల చాపట్లేదు. ఇలా కుటుంబాలు పెరిగిపోతున్నాయి, భారం పెరిగింది. మరి ఈ విధంగా రేషన్ కార్డులు నీకు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాము. ఏ పార్టీని చూస్తారేమో రేషన్ కార్డులు ఇచ్చినాం, బస్సు ఇస్తున్నాము, సన్న బియ్యం ఇస్తున్నాము. ఎప్పుడన్నా సన్న బియ్యం ఇచ్చిండ్రా? ఇంతకుముందు గతంలో తెలుసు, సన్న బియ్యం ఇచ్చేవాగానే దొడ్డు బియ్యం ఇస్తుంది, కిరాణాలు అమ్ముకుంటుంది, మళ్ళీ సన్న బియ్యం కొనుక్కొచ్చుకుంటుంది. దానికి నుక్సాన్ ఎవరు జరుగుతుంది? పేద ప్రజలకు భారం మీద పడుతుంది. ఎవరి మీద? రైస్ మిల్లర్స్ రీసైక్లింగ్ చేసుకొని మళ్ళీ అదే ప్రభుత్వానికి అమ్ముతున్నారు. గతంలో 10 ఏళ్ళు అట్లా జరిగింది. మరి ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు దృష్టి ఉంచుకొని పెద్దలు పీస్ కుమార్, మహేష్ కుమార్ కపూర్, మరి ఏదైతే మా ప్రభుత్వ సలహాదారు సురేష్ రెడ్డి గారి సలహాలు తీసుకొని మరి ఏం చేద్దాం, ప్రభుత్వం ఎంత భారమైనా సరే సన్న బియ్యం ఇద్దామన్న ఉద్దేశంతో ఈరోజు మా యొక్క ఎమ్మెల్యేలందరి సమక్షంలో ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఈ విధంగా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతున్నది. మరి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నామే. మరి ఇంత మంది చేసుకున్నట్టే మన జరిగిన లోకల్ బాడీ మున్సిపాలిటీ అయితేనేమి నిజామాబాద్ 3 మున్సిపాలిటీ గెలిపించారు, నగరం మేయర్ గెలిపించారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంత సర్పంచ్లను అదే రూరల్ నియోజకవర్గంలో చూస్తే సుమారు 80% సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. మరి ఎమ్మెల్యే గారు మంచి రోజు పబ్లిక్లో ఉంటేనే కదా నిరంతరము సర్పంచ్ గెలిపించారు. మరి బోధన ఏరియాలో 86% గెలిపించారు సర్పంచ్లను. జిల్లా మొత్తంలో 540 స్థానాలలో 380 కాంగ్రెస్ గెలుచుకున్నది. ఓన్లీ బీజేపీ 60 మాత్రం గెలుచుకున్నది. టీఆర్ఎస్ 45 మాత్రం గెలుచుకున్నది. ఇండిపెండెంట్ 70 మంది గెలిచారు. మరి ఇండిపెండెంట్ మొత్తం మా కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తున్నది అన్న ఉద్దేశంతోనే ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా రేపు లోకల్ బాడీ జరిగే ఎంపీటీస్ కానీ, జెడ్పీటీస్ కానీ, ఎంపీపీలు కానీ ఇవన్నీ కూడా ఇదే రేషియోలోనే కాంగ్రెస్ గెలుచుకుంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ సారథ్యంలో, జిల్లాలో ఉన్న మా 2 ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి గారు అయితే పెద్దలు ప్రభుత్వ సలహా సురేష్ గారి నాయకత్వంలో జిల్లాలు ఇవన్నీ కూడా కైవసం చేసుకుని జిల్లా పరిషత్ కూడా జెండా ఎగరేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. ప్రజలు కాంగ్రెస్ అండగా ఉన్నారు. ఇంకా 10 సంవత్సరాలు కూడా కాంగ్రెసే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మీరు కల్లుబల్లి ప్రతిపక్షాల మాటలు నమ్మకండి. రైతులకు రోడ్డు మీకు రాకండి. మీకు ఖచ్చితంగా ప్రభుత్వం మీ ఎంట ఉంటుంది. మీరు ప్రతి గింజను కూడా మేము కొనుగోలు చేసి మాకు అధికారులకు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాము. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా మీ అందరికి భరోసా ఇచ్చి నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను.